మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ వయసులో మేడం నేను ఇట్లా అయిపోయినంటే నా పిల్లల దగ్గర సగం పానం చచ్చిపోతుంది అప్పుడప్పుడు. మేడం నేను ఫస్ట్ దుబాయ్ వెళ్ళాను. దుబాయ్ వెళ్తే మాకు అప్పుల బాధ బాగుండే. దుబాయ్ వెళ్ళాను ఫస్ట్, కూలీ చేసుకొని బతికేటోళ్ళము. దుబాయ్ పోయాను. దుబాయ్ పోతే అప్పుల బాధకు దుబాయ్ పోయి బాకులు తెంపినాం. బాకులు తెంపిన తర్వాత కొన్ని రోజుల తర్వాత 4 సంవత్సరాల తర్వాత మా ఇంటికి బయలుదేరదాము అని బయలుదేరినాను. ఒక 2, 3 రోజుల తర్వాతనే నాకు అనుకోకుండా జరిగిపోయింది. రోడ్ పైన రన్నింగ్‌లా డ్రైవరు నన్ను గుద్దేశాడు. కానీ మాత్రం గిట్లా జరుగుతదని నేను అనుకోలే మేడం. నాకు ఎవ్వరు లేరు. నా భార్య, నా పిల్లలే. ఆ! నా పరిస్థితి బాగా ఘోరము. నాకు ఎవ్వరు, నేను లేకపోతే ఆ పూటకు ఎవరు పెట్టరు. నా భార్య నా గురించి, నేను కోమాలో ఉన్నన్ని రోజులు మేడం కొన్ని బాధలు పడ్డది. తిండి తినలే. ఆమె కూడా హాస్పిటల్‌లలో దింపారు. ఆమె కూడా పరిస్థితి ఘోరమైంది. నా దిక్కేని మత్తు ఘోరపడ్డది నా భార్య, నా పిల్లలు. వెనక ముందు నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు. ఏం లేరు. అనుకున్న ఊళ్ళే ఇప్పుడు లేకపోతే ఒక ఊళ్ళో నేను బతుకుతున్నా మేడం. నాకు అనుకున్నదేందంటే ఒక ఇల్లు కావాలా, ఇంత నలుగుట్ల తిరగనీకి ఒక బండి కావాలా, బండి ఇంత పింఛని కొద్దిగా ఏదన్నా హెల్ప్ చేస్తే నాకు మీ తరపు నుంచి, ఎంపీ తరపు నుంచైనా, మీ తరపు నుంచైనా ఏదన్నా చేస్తే బాగుంటదనని నేను సంతోషపడుతున్నాను మేడం. కానీ చేస్తే మంచిగుంటది మేడం. ఈ పాటికి 4 నెలలు అయితున్నది. నాకు కూకొనుడుకు ఫుడ్డు కూడము నా భార్య ఒకతి, నా పిల్లలకు, నాకు ఏడికెని తెస్తది. ఎక్కడనో టీం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు నెలకోసారి ఫుడ్ ఇచ్చిపోతున్నారు. ఉప్పు, నూనె, కారం. తోముకున్నట్టు బ్రష్ కాడికి ఆళ్ళే ఇచ్చిపోతున్నారు మేడం. లక్ష్మీ సేవ నుంచి ఆళ్ళు ఇచ్చిపోతున్నారు. నా చిన్న పాపలు, నా పరిస్థితి బట్టి నా పాపల చదువు ఇడిసిపెట్టేసి బయటకు బయలుదేరి నా పాపలది ఇప్పుడు చదువు లేదు, ఏం లేదు. పూటకు ముగ్గురం ఈడనే ఏడ్చుకుంటా ఉంటే ఒకళ్ళు రారు, ఒకళ్ళు పలకరియ్యరు. పరిస్థితి చెప్పరాని పరిస్థితి మీద తొందరగా చేయగలిగితే, నలుగుట్ల తిరిగితే నా భార్య ఏమన్నా కైకిలు కూలి చేసుకొనన్నా నా పిల్లలకు నాకు పెడతదని గదొకటి నేను కోరిక. బాగా ఆశ ఉన్నది. ఇంతకుముందు 2, 3 సంవత్సరాలు వచ్చాయి గానీ ఏమి ఇస్తలేరు. ఇస్తారు అనుకుంటున్నా ఇప్పుడన్నా గానీ కొద్దిగా ఎంపీ వల్లనన్నా దేని వల్లనా కొద్దిగా బైక్ ఇయ్యండి మేడం. బైకు కొద్దిగా ఇల్లు లేదు. అనుకున్న ఊళ్ళే లేకపోతే రేపు చెడై మంచయ్యే నాకు పరిస్థితి మంచిగా లేదు మేడం. ఈ వయసులో మేడం నేను ఇట్లా అయిపోయినంటే నా పిల్లల దగ్గర సగం పానం చచ్చిపోతుంది అప్పుడప్పుడు. చేస్తాంటారు ఒక హెల్ప్, చేసింది లేదు, ఏం లేదు మేడం. కొద్దిగా చేస్తే నా నడుము కూకోండి కలగలిగిపోతున్నది. నాకు అన్నిటికీ ఇబ్బంది అవుతున్నది. పూట ముగ్గురు చదువు పని చేసి పూట ముగ్గురు వాడికి ఏం తీసుకుపోతారు, బండి గుంజుకపోతారు మంచి కుక్కలు పట్టి. ఎన్ని రోజులు అంట ఉప్పు నూనె, ఎన్ని రోజులు అంటారు నాకు పెడతారు. వాళ్ళు చేసేటోళ్ళు లేకపోయినా ఒక్కోళ్ళు ఓ కైకిలి ఒక 500 కైకిలు చేసుకొస్తారంటే భార్య ఇంట్లోకి వెళ్ళదు. భార్యనే కైకిలు పోవాలి, భార్యని ఇంట్లోకి వెళ్ళదు. ఇలా ఆమె వచ్చిందాక మేము అట్లనే పోవాలా. ఆమెనే బాత్రూమ్ తీసుకుపోతుంది, ఆమెనే ఈ పిల్లలకి ఎత్తుందా, నాకు ఎత్తుందా. టైంకు తిండి, మా భార్య టైంకు తిండి తింటలేదు. ఆమె టెన్షన్ అయిపోతున్నది నా వల్ల బాగా. గిట్ల వెనక ముందు వాళ్ళు ఉన్నారంటే చెప్పిన వాళ్ళు అదొకటి అలాగ ఉంటుండే. నా అనుకున్న ఊళ్ళే ఉన్నానా కానీ ఆడ కూడా మూలన్న చెప్పేటోళ్ళు ఉంటుండే. నా అనుకున్న కూడా ఊళ్ళో లేను. ఇక్కడ 5,000 కిరాయి, నేను ఏం తినాలా, నా పిల్లలు ఏం నడపాలా. 5,000 కిరాయిలా చూస్తే నెల వస్తున్నది. ఏడ మేడం డబ్బులు, మెడికల్‌లలో హాస్పిటల్‌లో డబ్బులు బాగా అడుగుతున్నారు. బాగా అడిగితే కూడా మీ ఏడికేని ఇప్పుడు ఇవన్నీ జరిగిపోయి ఇంకా ఏడుచుడు అవుతున్నది. ఆడున్నప్పుడల్లా చేసిర్రు ఫ్లైట్‌లో అక్కడ ఇక్కడ ఆటోలలో దిప్పుట్ల. ఇక్కడ ఈ కాలు జరిగిపోయింది, ఇది జరిగిపోయి ఇంకా నాకు ఇట్లా దేక రాకుండా కూడా అయిపోయింది ఇప్పుడు మొన్న. ఇది యదార్థం అయినప్పటికీ నిజంగా కల అయితే బాగుండు అని ఆ ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తుంది. ఈ ఘట్టం ఒకటి కల అయిపోతే ఒక ఒక కుటుంబం మళ్ళీ చిరునవ్వుతో వెనక్కి చూడగలుగుతది. కాకపోతే ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇది కల కాదు. నిజంగా జరిగిన గాథ. వాళ్ళని ఎంతగా కుంగదీసిందో మనకి తెలుస్తుంది. అతను ఏమంటున్నాడంటే,
నేను బ్రతికున్న జీవోత్సవం అంటే జీవోత్సవంలా బ్రతికున్నాను. నాకు నన్ను నేను కదల్చగలగలేని పరిస్థితి. నన్ను నేను కదల్చగలిగి నేను ఒక నాకు నేను ఇంట్లో నా పనులు నేను చేసుకోగలిగితే నా భార్య నన్ను పోషిస్తది. అందుకే నేను ప్రభుత్వాన్ని గానీ, అధికారుల్ని గానీ, ఎమ్మెల్యే, ఎంపీల వాళ్ళని గానీ కోరుకునేదొకటే. ఎవరైనా దయగల వాళ్ళు నాకు ఈ పరిస్థితి నుంచి దాటేయగలిగితే చాలా రుణపడి ఉంటాను అని చెప్తున్నాడు. ఎవరైనా మీకు సహాయం చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి మీరు వాళ్ళకి సహాయం చేయవచ్చు. ఎందుకు అంటే ప్రార్థించే హృదయం కన్నా ఆదుకునే చేతులే మనకు మిన్న అనేసి మనకెవరైనా ఆదుకునే చేతులుంటే బాగుండు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాన్ని, అధికారుల్ని, ఎమ్మెల్యే గాని, ఎంపీలను గాని ఒకటే కోరుకుంటున్నారు. తనంతట తానుగా ఒక చోటి నుంచి ఇంట్లో పనులకి కనీసం బయట వెళ్ళి పని చేయలేకపోయినా ఇంట్లో తనకు తాను ఒకరి సహాయం లేకుండా తిరగగలిగితే ఆ వెహికల్ చైర్ లాంటిది ఉంటది కదా! సో, అది ఇవ్వగలిగితే నా భార్య నన్ను చూసుకోవడానికి, పిల్లల్ని పోషించడానికి బయటకి వెళ్తది అని చెప్తున్నారు. సో, దీనికి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మీరు తొందరగా కొంచెం స్పందించి వీళ్ళని ఆదుకుంటే వీళ్ళకి మేలు చేసిన వాళ్ళవుతారు. ఎందుకంటే నెల తిరిగితే ఇంటి ఖర్చు, రెంట్ అండ్ మెడిసిన్ చాలా వాల్యుబుల్. ఇక్కడ 15,000 పైన నెలకి మెడిసిన్ అవుతుందంట. ఎంత లేదన్నా తను ఎంత కష్టపడ్డా అంత సంపాదించలేదు. అండ్ అతన్ని చూసుకుంటూ అయితే అది మరీ సాధ్యమైన పని కాదు. సో, అందుకని ఎవరైనా మీకు డొనేట్ చేయాలి అని అనిపిస్తే మటుకు తెలంగాణ పార్క్ వెనకాల వీళ్ళుంటున్నారు. ఎందుకు అంటే ఇది నిజం. వాళ్ళ పరిస్థితి మీరు నిజంగా చూసి మీరు గ్రోసరీస్ కావచ్చు లేదా ఆయనకి మెడిసిన్. సో, మనకి మెడిసిన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనున్న ఇన్ఫెక్షన్‌కి. సో, మెడిసిన్‌కి కావచ్చు ఏ రకంగానైనా సహాయపడితే ఒక కుటుంబాన్ని ఆదుకున్నవారు అవుతాం. మనము ఎన్నో రకాలుగా దానాలు చేస్తుంటాం. కానీ అది ఎంతవరకు అవసరం ఉన్న వారికి వెళ్తుంది? అది మనం ఒకసారి గమనిద్దాం. మనం అవసరం ఉన్న వారికి పెట్టినామంటే అది తప్పకుండా భగవంతునికి చేరుతది. అది ఎవరు అనేది పక్కన పెట్టండి. ఏ కులమైనా, ఏ మతమైనా ప్రాణం ప్రాణమే, మానవత్వం మానవత్వమే, మనుషులు మనుషులే. సో, అదొకటి గమనిద్దాం. కెమెరా పర్సన్ జగదీష్‌తో లక్ష్మీ ప్రసన్న, నిజామాబాద్, సుమన్ టీవీ.